హాయ్ ఫ్రెండ్స్, నేను పెబ్బేరు వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఒక దగ్గర ఈ పక్షి స్పృహ తప్పి పడిపోయి ఉంది రోడ్డుపై. అరే, పక్షిని ఏదైనా ఒక వాహనం తొక్కిస్తుందేమో అని ఆలోచించి నేను సైడ్కు బైక్ ఆపి చూస్తే పక్షి స్పృహ తప్పి పడి ఉండడం, దానికి బాగా ఎండలు ఉండడం వల్ల దాహం వేసినట్లుంది. ఎక్కడ వాటర్ దొరకకపోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయినట్టుంది. అందుకోసమే ఈ పక్షికి ఎక్కడైనా వాటర్ ఉంటే వాటర్ తనకు అందించి ఆ పక్షిని కొంచెం స్పృహలోకి తీసుకురావాలని చెప్పి ఈ యొక్క పక్షిని నా యొక్క బైక్ మీద పెట్టుకొని వాటర్ ఎక్కడుందా అని చూసుకుంటూ రోడ్డు పంట వస్తున్నాను. నాకైతే ఎక్కడ వాటర్ కనిపించడం లేదు. చూద్దాం, కొంచెం దూరం వెళ్తే ఎక్కడైనా వాటర్ కనిపిస్తుందేనో. చూడండి ఫ్రెండ్స్, కొంచెం స్లో తప్పిన పోయేటప్పుడు వాటర్ పడుతున్నాయి. ఇక్కడ వాటర్ తాగినాక కొంచెం యాక్టివ్గా అయింది. ఓకేనా? ఓకే, రైట్. వాటర్ తాగుతుంది మంచిగా. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకా ఫుల్ యాక్టివ్గా అయింది, ఎగిరిపోనికి రెడీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అక్కడ ఎక్కడో నా మీదకి ఎక్కుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడికి ఎగరలేకపోతుంది ఇంకా కొంచెం అయినా. ఒక్కసారి ప్రేమ చూపిస్తే పక్షులైనా మనను దాటి వెళ్ళిపోలేవు. రైట్. అక్కడ రోడ్డు మీద పడినది సో తప్పి ఎండలు ఎక్కువైనాయి కాబట్టి వాటర్ కోసము. హాయ్. ఇదే ఫ్రెండ్స్, రోడ్డు మీద స్రవ తప్పిపోయిన పెట్టాను. పట్టుకొచ్చి ఇక్కడ వాటర్ తాగించి కొంచెం చల్లబరిచిన, కొంచెం యాక్టివ్గా అయింది. ఇక్కడ వాటర్ తీసుకున్నది వెల్లగొండ దగ్గర మనకు ఆంజనేయ గుడి ఉంది కదా, రోడ్డు మీద. ఆ గుడి దగ్గర ట్యాంక్ ఉంటే ట్యాంక్ దగ్గర వాటర్ తీసుకోవడానికి వాటర్ తాగుతున్నాను. ఓకేనా? మీరు కూడా ఎక్కడైనా పక్షులు కనబడితే ఎండాకాలం కొద్దిగా వాటర్ డబ్బాల్లో దానిలో పోసి పెట్టండి. ఇంకా కొంచెం స్లోలోకి రాలేదు. ఇక్కడ ఉంది మనకు. రైట్. రైట్ 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 వెళ్ళిపోతుంది. రైట్. నేనేం చేయను. నీకు ఒక మంచి జీవితాన్ని అందిస్తున్నాను. వెళ్ళి ఆడుకో. వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, ఇంకా దూరంగా వెళ్ళిపోయింది. రైట్, వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అక్కడ వాలింది. ఇక తను ఓకే అవుతుంది, తన జీవితాన్ని తాను ప్రశాంతంగా గడిపేస్తుంది. ఓకే, అందరికీ ఈ ఎండాకాలం ఎక్కడైనా పక్షులు కనబడితే ఇలా సేవ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.